విజయ్ గారు చేసినటువంటి పని అభినందనీయం నాన్న. ఒక డ్రైవర్ యొక్క కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వటం అంటే ఆయన యొక్క సామాజిక స్పృహ కానీ సహజత్వం కానీ ఏ విధంగా రాష్ట్ర ఎన్నికలు ఉండాలి, రాష్ట్ర పరిపాలన ఉండాలి దానికి నిదర్శనం. అది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండాలి అనేది నా అభిమతం. ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు, తర్వాత వాళ్ళ కొడుకు, రాజశేఖర రెడ్డి వాళ్ళ కుమారుడు, తర్వాత ఈ విధంగా వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కానీ పేదల పట్ల కానీ సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పట్ల కానీ అసలు కనీసం సింపతి లేకుండా వారసత్వ రాజకీయాలు, వారసత్వ దోపిడీలు, వారసత్వ సంపదలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నో సంవత్సరాల నుంచి మెడ్రాస్ నుంచి సపరేట్ అయినా ఆంధ్రప్రదేశ్ ఇలానే ఉంది. కానీ చూడండి, అక్షరాస్యతలో చూడండి, కేరళ ఫస్ట్, తర్వాత తమిళనాడు, తర్వాత మన రాష్ట్రం ఉంది. ఎందుకని కొంచెం ఇప్పుడు వచ్చే యూత్కి కాస్త కుర్రవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని రాజకీయాల్లో తీసుకురావాలనే సామాజిక స్పృహ ఎక్కువగా ఉంది. కాబట్టి మన తమిళనాడులో అది విజయ్ గారు చేసినటువంటి పని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నా పేరు ఎస్ లెనిన్ బాబు, మ్యాథ్స్ లెక్చర్. నిజంగా నిన్న తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ తన కార్ డ్రైవర్కి చెందినటువంటి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడాన్ని నిజంగా ఆదర్శవంతంగా ఉన్నటువంటి విషయం. ఈ రోజున రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఉండాలంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లల్ని రాణిస్తూ ఉన్నారు. ఒకసారి ఎంపీ అయితే తన పిల్లల్ని రాణిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల అయితే కులం పనిచేస్తూ ఉంది, కొన్ని చోట్ల అయితే డబ్బు పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటైతే ఎక్కువ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికైతే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్నారో వాళ్ళకు కూడా ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే పదవి అంటే ఒక హుందాతనం, ఒక ప్రజల సమస్య మీద పనిచేసేటువంటి నాయకులకు ఇవ్వాల్సినటువంటి టికెట్. కానీ ఈరోజు ఎవరికి ఇస్తా ఉన్నారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తేనో లేదా ఎవరు కులం సపోర్ట్గా ఉంటే వాళ్ళకే ఇస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా విజయ్ చేసినటువంటి పనికి అభినందిస్తూ ఉన్నాం. ఇదే ఆదర్శ బాటలో మిగిలినటువంటి రాష్ట్రాలు కూడా ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఉన్నారో, ప్రజల హక్కుల కోసం ప్రశ్నిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకి యువతకి ప్రధానంగా యువతకి టికెట్ ఇవ్వడం వల్ల ఈరోజు నా రాష్ట్రంలో యువత యొక్క భవిష్యత్తు యువత అంటారు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే అయినోడు ఇంకా 25 సార్లు ఎమ్మెల్యే అంటారు, 4 సార్లు ఎమ్మెల్యే, ఇలా రకరకాలుగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళే ఎమ్మెల్యేగా అవుతా ఉన్నారు. ఒక నూతన వ్యక్తిని తీసుకురావాలంటే ఆలోచన ఈరోజు చాలా పార్టీల్లో కరువైనటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా కానివ్వండి, ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులను గుర్తించి పార్టీలు కూడా ఆ విధంగా టికెట్లు ఇస్తే రాష్ట్రానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు ఉపయోగం ఉంటుంది. కానీ అలా కాకుండా ఈ రోజున కులం ప్రాధాన్యత, డబ్బు ప్రాధాన్యత ఇస్తే రేపొద్దున ఈ రోజు డబ్బు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి రేపొద్దున ఎమ్మెల్యే అయిన తర్వాత దానికి డబ్బులు త్రిబుల్ ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచిస్తాడు. ఈ రోజున కులం పేరుతో గెలిచినటువంటి వ్యక్తి రేపొద్దున ఆ కులానికి ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తాడు తప్ప జనాల సమస్యల మీద అయితే పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇకనైనా సరే రాష్ట్ర రాజకీయాల్లో నూతన మార్పు కావాలని చెప్పి రాజకీయ పార్టీలు కోరుకోవాలి. ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని టికెట్లు ఇవ్వడం వల్లనే రాష్ట్ర ప్రయోజనం అనేది మెరుగుపడుతుందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. నేను విజయవాడ పౌరుడిని. రానున్న కొద్ది కాలంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలు జరగబోయే రాష్ట్రంలో తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే, అట్లాగే విజయన్ గారు కొత్తగా ఏర్పడిన పార్టీ. ఈ పార్టీలో వాళ్ళు డిఎంకేతో కానీ అక్కడ అన్నా డిఎంకేతో కానీ పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఆ పార్టీలు ప్రయత్నాలు చేశారు. వీళ్ళు నేను స్వతంత్రంగా, నాకు శక్తి ఉంది, స్వతంత్రంగా నేను పోటీ చేస్తానని హీరో విజయన్ గారు చెప్పారు. అంటే ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి 296 ఎమ్మెల్యే స్థానాలకి ఇప్పుడు విజయన్ గారు ఏర్పాటు చేసిన పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళకు గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకి, ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు మాజీ డ్రైవర్ కొడుక్కి ఒక సీట్ ఇచ్చారంటే దాని వెనకాల ఉన్నటువంటిది అంటే ఆ డ్రైవర్ సామాజిక వర్గం వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని బట్టి వీళ్ళైతే ఈ శక్తి కలిగినటువంటి సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తే అందులో కొత్త పార్టీ, 2 పాత పార్టీల మధ్య కొత్త పార్టీ వస్తే ఒక కొత్త ఉత్సాహంతో గెలిపించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో కూడా విజయన్ గారు ఒక డ్రైవర్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, డ్రైవర్ కొడుక్కి. దీని వెనకాల ఉన్నది కూడా ఏంటంటే విజయన్ ఒక ఆదర్శవంతంగా సీట్లు ఇవ్వాలంటే ఇప్పుడు సహజంగా ఒక పార్టీ సీట్ ఇవ్వాలంటే, ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలంటే లక్షల్లో డబ్బు పే చేస్తే కానీ బీఫారం ఇచ్చే పరిస్థితి కాదు. హీరో విజయన్ ఏంటంటే సామాన్య కమ్యూనిటీల వారీగా సామాన్య వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ వాళ్ళని గుర్తించి
ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఆ సామాజిక వర్గాల్లో ఎక్కువ సీట్లు కొత్త పార్టీ కాబట్టి కొత్తగా రకరకాలైనటువంటి పథకాల ద్వారాగా ప్రజల్ని ఆకర్షించి ప్రజలకి పనిచేస్తారనేటువంటి లక్ష్యంతో ఇవ్వచ్చు. ఇది మంచి వాతావరణమే. దీనికి సంబంధించిన ఏ విధమైనటువంటి బీ ఫార్మ్ అమ్ముకోవటానికి డబ్బులు తీసుకోలేదు కాబట్టి ఇది స్వాగతించాల్సినటువంటి అంశంగా నా అభిప్రాయం తెలియదు.